హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నెల్లూరు నుంచి మనం పొదలకూరుకి వెళ్ళే రూట్లో ఈ పార్కుని చాలా పెద్ద విస్తీర్ణంలో దీన్ని నిర్మించారండి. దీని నిర్మాణం అయితే చాలా పెద్ద విస్తీర్ణంలోనే నిర్మించారు. సండే అయితే ఇక్కడ ప్రజలు చాలా ఎక్కువగా వస్తారు. మేము అందుకే మార్నింగే వెళ్ళాము, సండే వెళ్ళకుండా మండే వెళ్ళామండి. సండే అయితే వీడియో తీయడానికి కష్టంగా ఉంటుందని అది కూడా 9కే వెళ్ళాము. తర్వాత అయితే ఎక్కువ మంది వస్తారుగా, వీడియో తీయడానికి అయితే చాలా కష్టంగా ఉంటుందని ఇక్కడైతే పెద్ద గేట్ ఉందండి. కార్ అయినా బస్ అయినా లోపలికి వెళ్ళడానికి అనువుగానే ఉంది గేట్ అయితే. ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ అవ్వచ్చు. ఎంట్రన్స్ ఫీజు వచ్చి ఒక వ్యక్తికి 20 రూపాయలండి. చూడండి, ఇదైతే బాగుంది కదా, కొయ్యతో బాగా నిర్మించారు. చూడడానికి చాలా అందంగా ఉంది. మనం లోపలికి ఎంటర్ అవుతామండి. ఇక్కడ నుంచి మా కన్నయ్య వచ్చేస్తాడు. కన్నయ్య అయితే లోపలికి వెళ్ళిపోదాం అని ఉంది. పిల్లలకైతే ఆడుకోవడానికి బాగున్నాయి. ఇక్కడ మనం ఫుడ్ కూడా తినవచ్చండి. ఎలాంటి ఏసీలు ఏం అవసరం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో మనం అయితే ఫుడ్ని తినొచ్చండి. ఇక్కడ మన ఫుడ్కి తినడానికి అనువుగా కూడా ఏర్పాటు చేశారండి. చూడండి, ఇదైతే వెల్కమ్ బోర్డు అండి. వెల్కమ్ బోర్డుకి కూడా వాళ్ళు చెట్లతోనే నిర్మించారు. పూల చెట్లు అయితే చాలా చాలా అందంగా ఉన్నాయండి. ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా చాలా ఐటమ్స్ అయితే పెట్టున్నాయండి. మనం 20 రూపాయలు కడితే సరిపోతుంది. చాలా ఎక్సర్సైజెస్ అయితే మనం ఇక్కడే చేయవచ్చు. జిమ్కి వెళ్ళవలసిన అవసరం కూడా లేకుండా ఇక్కడ మనకి అనువుగా ఉన్నాయి. అవన్నీ మీకు లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇదైతే వే అండి. ఇక్కడైతే మనకి ఇదైతే చాలా పెద్ద గ్రౌండే ఉందండి. ఇక్కడ అన్ని చెక్కతో తయారు చేసి పెట్టారు. చూడండి ఎంత పెద్ద గ్రౌండ్ ఉందంటే మనం ఒక 50 మంది వెళ్ళిన ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇక్కడ సాయంత్రం 4 గంటలప్పుడు కూర్చొని ప్రశాంతంగా గడపచ్చండి. చాలా గ్రౌండే ఉంది. అలాగే మనం పైన వ్యూ చూడడానికి ఏర్పాటు కూడా చేశారండి. మొత్తం మనకి పార్కుని మొత్తం మనం చూడడానికి కూడా ఏర్పాటు చేశారండి. 2-3 ప్లేసెస్లో. ఫుడ్ అయితే మనం బయట నుంచి తెచ్చుకొని ఇక్కడ తినొచ్చండి. ఇక్కడైతే ఎలాంటి ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమి మనకి వీళ్ళు ఏర్పాటు చేయలేదండి. మనం నెల్లూరు నుంచి కానీ పొదలకూరు నుంచి కానీ వచ్చేటప్పుడే మనం ఫుడ్ని వాటర్ని తెచ్చుకోవాలండి. కనీసం ఇక్కడ వాటర్ కూడా మనకి ఎలాంటి షాప్స్ అనేవి లేవండి, కొంచెం డిస్టెన్స్లో ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర నుంచి అన్నీ తెచ్చుకుంటే ఇక్కడైతే కూర్చొని తినొచ్చండి. చూడండి, పైన కనిపిస్తుంది కదండి, అక్కడికి వెళ్ళి మనం కానీ చూస్తే మొత్తం చుట్టూ ఉండే వాతావరణాన్ని మనం చూడొచ్చండి. అలాంటివి ఒక 2-3 ఏర్పాటు చేశారండి. అక్కడ కూర్చొని మనం ఫుడ్ అయినా తినొచ్చండి. ఇక్కడ విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారండి. చూడండి, మొత్తం చెట్లతోనే నిర్మించారు. ఫస్ట్లో అయితే వీళ్ళు జంతువులు కూడా ఏర్పాటు చేస్తున్నారు, దాన్ని ఇంకా రెడీ చేస్తున్నారు. ఈ ప్రస్తుతానికైతే మనం మనుషుల వరకే ఇక్కడ పార్కులోకి వెళ్ళడానికి మాత్రమే ఏర్పాటు చేశారు. అటువైతే పక్షులకి జంతువులకు కూడా వాళ్ళు ఇంకా పార్కుని ప్రిపేర్ చేస్తున్నారండి. ఫస్ట్లో దీనికి ఎలాంటి ఫీజు అనేది వీళ్ళు ఏర్పాటు చేయలేదు, కానీ ఇప్పుడు 20 రూపాయలు తీసుకుంటున్నారు పర్ పర్సన్కి. ఇక్కడైతే చాలా బాగుందండి. పిల్లల్ని సండే తీసుకెళ్ళొచ్చు, లేదా సాయంత్రం ఈవినింగ్ కాసేపు అలా సరదాగా తీసుకెళ్తే పిల్లలకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఎప్పుడు ఏసీ కింద ఫ్యాన్ కింద ఉండడం కంటే ఇలా ఒక్కసారి మీరు పార్క్ కూడా పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళకి స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ కూర్చొని మనం ఫుడ్ తినవచ్చు, మళ్ళీ పార్కుని మొత్తం మనం వ్యూ చూడొచ్చండి. చూడండి, ఇలా మెట్లతో ఏర్పాటు చేశారు. ఇది 2 ఫ్లోర్లు వేశారండి వాళ్ళు. ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోరు. చూడండి, ఇక్కడ నిలబడి మనం మొత్తం చూడొచ్చండి. చూడడానికి అయితే చాలా చాలా బాగుందండి. మీరు మొత్తం పార్కుని చూడొచ్చు. ఒక దగ్గర వచ్చి మనకి వ్యాయామం చేసుకోవడానికి అన్నీ ఏర్పాటు చేశారు. ఒక దగ్గర మాత్రం ఓన్లీ చెట్లు అలా ఏర్పాటు చేశారు. వ్యాయామం చేసే అయితే చాలా ఉన్నాయండి. మనం జిమ్కి కూడా వెళ్ళవలసిన అవసరం లేదండి. ఇక్కడ వాటర్తో ఇలా ఏర్పాటు చేశారు. చూడండి, చూడడానికి ఇటు సైడ్ ఎంత బాగుందో అసలుకి లొకేషను. ఇప్పుడు మనం ఎక్కాం కదా, అలాంటివి 2-3 అక్కడ ఏర్పాటు చేస్తున్నారండి. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. సెకండ్ ఫ్లోర్లో నుంచి అయితే ఇంకా చాలా అద్భుతంగా మనకైతే కనిపిస్తుందండి. మొత్తం చెట్లతోనే వీళ్ళు ఏర్పాటు చేశారు. చూడండి, చూడడానికైతే ఎంత బాగుందో మొత్తం లొకేషను. ఇదండి లొకేషను. అటు చివర మనకి వ్యాయామం ఉండదు, అది వచ్చి ఎంట్రన్స్ అండి. ఇది మొత్తం మనకు వచ్చి మొత్తం చుట్టూ ఉండే వే అండి. అదిగోండి, మనం ఇక్కడ ఏర్పాటు చేసిన అది పెద్ద గ్రౌండ్ అండి. ఆ గ్రౌండ్లో అయితే మనం ఎంతమంది వెళ్ళినా కానీ డ్యాన్స్లు వేసుకోవాలన్నా వీడియో చేయాలన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఎక్సర్సైజెస్ చేసే దగ్గరికి వెళ్తామండి. చూడండి, ఇవన్నీ పిల్లలకు చేసే ఎక్సర్సైజెస్. పిల్లల వరకు ఒక దగ్గర ఉన్నాయండి, పెద్దవాళ్ళకి వరకు ఒక దగ్గర ఉన్నాయి. ఇవన్నీ పిల్లలకి మాత్రమేనండి. చూడండి, ఇక్కడ నుంచి పిల్లలు ఎక్సర్సైజెస్ అన్ని వ్యాయామాలన్నీ చేసుకోవచ్చు.
అలాగే రీల్స్ చేసుకునే వాళ్ళకి కూడా ఇక్కడ చాలా చాలా బాగుందండి. ఎంట్రీ ఫీజు 20 రూపాయలు మాత్రమే కదా, వెళ్ళి రీల్స్ అయినా చేసుకోవచ్చండి. దానికి దగ్గరగా ఉండేవాళ్ళు చూడండి, అక్కడ పెద్దవాళ్ళకి చేసే ఎక్సర్సైజెస్. ఇప్పుడు మా వారు అండ్ మా బాబాయ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. మా పిన్ని ఉయ్యాల ఊగుతుంది చూడండి. కార్తికేయ అల్లరి చేస్తూ ఉన్నాడు. ఇవండి ఎక్సర్సైజెస్, పెద్దవాళ్ళ ఎక్సర్సైజెస్. వీటి పేర్లు అయితే నాకు తెలియదండి. చూడండి ఎన్ని రకాల ఎక్సర్సైజెస్ ఇక్కడ ఉన్నాయో అన్నీ మా వారు అన్నీ ఎక్కి చూపిస్తున్నారు మీకు ఎక్సర్సైజెస్. దగ్గరుండే వాళ్ళు అయితే ఇక్కడికి సాయంత్రం పూట వెళ్ళి జిమ్కి వెళ్ళవలసిన అవసరం కూడా లేదండి, ఇక్కడికి వెళ్ళి చూడవచ్చు. పిల్లలు అన్నీ ఒకవైపు, పెద్దవాళ్ళు అన్నీ ఒకవైపు ఉన్నాయండి, డిస్టర్బెన్సెస్ లేకుండా. చూడండి మా కన్నయ్య కూడా చేయాలంటున్నాడు, ఎట్లా చేయాలో చూపిస్తున్నాడు కార్తికేయ. చూడండి కార్తికేయకి చాలా సరదాగా అనిపించింది. ఎప్పుడు ఏసీ కింద ఫ్యాన్ కింద కాకుండా ఇలా కూడా ఇది ఒక రకమైన వ్యాయామం అండి. ఇవి వ్యాయామాల పేర్లు అయితే నాకు తెలియదు, మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ఫ్రీగా మనం జిమ్కి వెళ్ళాలంటే నెలకి ఒక 2000 3000 కట్టాల్సి వస్తుంది కదా, అలా కాకుండా మనకి టైం ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఒక 20 రూపాయలు ఎంట్రీ ఫీజు కట్టేసామంటే ఇంక మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. చూడండి ఎన్ని రకాల వ్యాయామం చేసుకునేటివి ఉన్నాయో. ఇక్కడైతే చాలా వ్యాయామం చేసేటివి ఉన్నాయండి. నైట్ అయితే ఇక్కడ మనం ఉండలేమనుకుంటాం, ఎందుకంటే ఇలా ఇక్కడ ఎలాంటి కరెంటు ఫెసిలిటీస్ అనేవి లేవు. పగలు మాత్రమే ఇక్కడ మనం ఉండగలము. అందుకే మీరు మార్నింగ్ 6 నుంచి నైట్ 6 లోపల ఇక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఒక్కసారి అయితే మీరు పార్కుని చూసిరండి, చాలా చాలా బాగుందండి. మన నెల్లూరు నుంచి 10 కిలోమీటర్స్ ఉంటాయి అనుకుంటాను. పొదలకూరుకి వెళ్ళే రూట్లో ఇది ఉందండి. చూడండి చూడడానికైతే చాలా బాగుంది. ఇదైతే మన ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా కాసేపు మనం ఎంజాయ్ చేయొచ్చు. మా కన్నయ్య అయితే అన్ని ఎక్సర్సైజెస్ తను చేయాలి అని ప్రయత్నం అయితే చేస్తున్నాడండి. కాకపోతే చిన్నపిల్లలవి ఒక బాత్ మాత్రమే ఇక్కడ ఉంది, మిగతా అన్నీ ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నాయి. కొంచెం ఒక 5 years 6 years పిల్లలకైతే ఇక్కడ చాలా ఎక్సర్సైజెస్ చేసేటివే ఉన్నాయండి. మా అబ్బాయికి 2 years కాబట్టి వాడికి ఒక బాత్ మాత్రమే ఉంది. ఇక్కడ ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ అయితే పిల్లలకైతే లేవండి. బాత్ మీద కూర్చొని ఎక్సర్సైజ్ చేసేటివి మాత్రమే ఉన్నాయి. చెట్లు అయితే చాలా చాలా బాగున్నాయండి. నాకు ఇక్కడైతే అన్ని రకాల చెట్లు నచ్చాయండి, చాలా బాగున్నాయి. చూడండి మా కార్తికేయ వాళ్ళ డాడీ ఏ వ్యాయామం అయితే చేయాలనుకుంటాడో అవన్నీ చేయాలి అనుకుంటారు. ఇక్కడైతే మేమైతే మార్నింగే వెళ్ళామండి, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం వీడియో తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి, అందుకనే మేము మార్నింగే వెళ్ళాము. మామూలుగా అయితే సాయంత్రం 4 గంటలప్పుడైతే ఇక్కడ అస్సలు ఖాళీయే ఉండదండి, చాలా చాలా మంది వస్తారు ఇక్కడికి. మనం ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా మనకి అంత మనం వర్కే చేసుకోవడానికి వీడియో తీసుకోవడానికి కష్టంగా ఉంటుందని మేము మార్నింగే వెళ్ళాము. మీరైతే సాయంత్రం 4 గంటలప్పుడు వెళ్ళండి, ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కానీ చాలా బాగుందండి. మన నెల్లూరులోనే తక్కువ ఎంట్రీ ఫీజు అండి, 20 రూపీస్ మాత్రమే వీళ్ళు ఎంట్రీ ఫీజు తీసుకుంటున్నారు పర్ పర్సన్కి. ఈ ఫస్ట్లో అయితే దీనికి ఎలాంటి ఎంట్రీ ఫీజు కూడా లేదు, కానీ ఇప్పుడు మాత్రం తీసుకుంటున్నారు. ఇక్కడైతే మనకి వాటర్ ఫెసిలిటీ కూడా లేదు, మీరే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళండి. చూడండి ఉయ్యాలు కూడా మనకి 2-3 ఏర్పాటు చేశారండి, ఇద్దరు ఊగొచ్చు. ఈ ఉయ్యాలను చూస్తుంటే నాకు కిత్తకిత్తల మూవీలో ఆ హీరోయిన్ ఊగుతుంది కదండి, అలా అనిపిస్తుంది. చూడండి ఈ ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే చాలా చాలా వ్యాయామం చేసుకునే ఉన్నాయి, వీటి పేర్లు అయితే నాకు తెలియదండి, మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీళ్ళిద్దరికైతే సరిపోలేదు, ఇద్దరు ఈక్వల్ వెయిట్ ఉంటే బాగుండేది, అందుకనే వాళ్ళు మామూలుగా మీకు చూపించడానికి ఏమేమి ఉన్నాయో ఎక్కారు. చూడండి ఇక్కడైతే జారుడు బల్ల కూడా ఉందండి, పిల్లలు ఎక్కి జారడానికి. మా కన్నయ్యనైతే ఎక్కించి మా నాన్న జారేస్తున్నాడు. ఇదొక వ్యాయామం, ఇద్దరు ఊగేటటువంటి వ్యాయామం. ఇలాంటివి చాలా చాలా ఉన్నాయండి ఇక్కడైతేను. నాకైతే కొన్ని పేర్లు కూడా తెలియదు, మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. మీరు ఈ దగ్గరలో ఉంటే మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో నేను కూడా చూస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్